దేవునికి, సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ స్పెషల్ అకేషన్గా ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ నేను ఆయన మాటలను షేర్ చేయడానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎవ్రీవన్. I want every youngster to have their Bible in their hands. నేను ఇప్పుడు చెప్పే 5 కీ పాయింట్స్ మన లైఫ్లో వాటిని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. నేను ఒక 5 కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేశాను, అది కూడా మన జీవితాల్లోవి. థాట్స్, ఐడెంటిటీ, చాయిసెస్, ఫెయిత్ అండ్ కరేజ్, అండ్ ఫైనల్లీ హోప్. ముందుగా ఆలోచన. బేసిక్ థింగ్ దట్ ఎవ్రీ హ్యూమన్ డస్ ఈజ్ టు థింక్. మనం ఏ విషయానికైనా ఆలోచిస్తూ ఉంటాము. ఆలోచన అనేది చాలా బేసిక్ థింగ్ మన లైఫ్లో. అయితే స్పెసిఫిక్గా ఈ ఏజ్ యంగ్స్టర్స్ చాలా ఆలోచిస్తూ ఉంటారు. వి ఓవర్ థింక్ సమ్ టైమ్స్. మనం కొత్తవి నేర్చుకుంటూ ఉండడం వల్ల, కొత్తవి డిస్కవర్ చేస్తూ ఉండడం వల్ల మనము ఎక్కువ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. మన బైబిల్లో 2 కొరింథీయులు 10వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, టేక్ ఎవ్రీ థాట్ క్యాప్టివ్ టు ఒబే క్రైస్ట్. మనం ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన మనము దేవునికి అంగీకారంగా ఆలోచించాలి. నేను ఎప్పుడైతే ఈ ఆలోచన అని కీ పాయింట్ తీసుకున్నానో నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది డేవిడ్. బైబిల్లో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఈ 5 కీ పాయింట్స్ని చెప్తాను. ఫస్ట్గా దావీదు. మనము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 42 నుండి 47 వచనముల వరకు చూసినట్లయితే అందులో మనకి తెలిసిన జనరల్ స్టోరీ దావీదు, గొలియాతు. ఎప్పుడైతే దావీదు వెళ్ళి ఫిలిస్తీయుడు ఎదురు నుంచుంటాడో అప్పుడు ఫిలిస్తీయుడు దావీదుని చిన్న చూపు చూస్తాడు. చిన్న చూపు చూసి దావీదుని అన్ని మాటలు అనేస్తూ ఉంటారు అన్నమాట. బైబిల్లో చూసినట్లయితే ఫిలిస్తీయుడు అంటాడు, he looked down on David as he was good looking, ruddy and especially he was a kid. అతను చిన్న పిల్లవాడై ఉండడం వల్ల, తను బాలుడై ఉండడం వల్ల తనని చిన్న చూపు చూస్తాడనమాట. తర్వాత దావీదుకి ఏమని చెప్తాడంటే, he told David that come here, he said, and I'll give your flesh to the birds and the wild animals. నా దగ్గరికి రమ్ము, నేను నిన్ను చీల్చి నీ ఫ్లెష్ని బర్డ్స్కి అను వైల్డ్ యానిమల్స్కి ఇస్తా అన్నాడు. ఆ టైంలో దావీదు వెనుదిరిగాడా అండి? David back off? Did David got scared? He never thought that I'm just a kid. నేను చిన్నపిల్లవాడినే అని తను ఎప్పుడు అనుకోలేదు. నేను చిన్నపిల్లవాడినే, నేనేం చేయగలని తను ఎప్పుడు అనుకోలేదు. He was pretty sure that God is with him. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ తనతో ఉంది అని తను ఎప్పుడు నమ్మాడు. కాబట్టి తను ధైర్యంగా వెళ్ళి ఫిలిస్తీయుడి దగ్గర ఎదురుగా నుంచుంటాడు. ఫిలిస్తీయుడు ఎలా వచ్చాడండి యుద్ధానికి? పెద్ద వార్ వేసుకొని, పెద్ద ఆర్మీ వేసుకొని, చాలా వెపన్స్తో వచ్చాడు. స్పియర్, స్వర్డ్ అండ్ జావ్లిన్. కానీ మన దావీదు దగ్గర ఏముందండి? యంగ్స్టర్స్ చెప్పండి, దావీదు దగ్గర ఏముంది? ఒక స్లింగ్ షాట్ అండ్ 5 స్టోన్స్. తన బ్యాగ్లో 5 స్టోన్స్ అండ్ స్లింగ్ షాట్. కానీ ఎప్పుడు నా దగ్గర ఏమీ లేదు, వెపన్స్ నా దగ్గర ఏమీ లేదనుకుండా, నేను చిన్న పిల్లవాడిని, నేను బాలుడిని అని అనుకోకుండా, అంత ఎత్తున్నాడు ఫిలిస్తీయుడు, నేను తనని ఎలా పోరాడతాను అనేమి అనుకోకుండా తను వెళ్ళి ధైర్యంగా తన ముందు నిలబడి ఏమని చెప్తాడంటే, I am here in the name of the Lord Almighty, that God of armies of Israel, whom you have defied. నువ్వు ఎవరినైతే, ఏ దేవుడినైతే నువ్వు కర్స్ చేస్తున్నావో, ఏ దేవుడినైతే నువ్వు తిడుతున్నావో, ఆ దేవుడి నామం పేరిట నేను నీ ముందు నిలిచి ఉన్నాను అని చెప్పేసి అంటాడు. నేను చిన్నపిల్లవాడిని అని అనుకోలేదు. మనము మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ
మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. ఇంగ్లీష్లో ఏ విధంగా రాసిందంటే, డోంట్ లెట్ ఎనీవన్ లుక్ డౌన్ ఆన్ యూ బికాజ్ యూ ఆర్ యంగ్. సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బిలీవర్స్ ఇన్ స్పీచ్, ఇన్ కండక్ట్, ఇన్ లవ్, ఇన్ ఫెయిత్ అండ్ ఇన్ ప్యూరిటీ. మనము ఇప్పుడు కొత్త కాలేజెస్లో జాయిన్ అయినా, కొత్త స్కూల్స్లో జాయిన్ అయినా, ఫ్రెండ్స్తో మనకు వచ్చే జనరల్ కన్వర్సేషన్లో మనకి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మీ రోల్ మోడల్ ఎవరు? రైట్? ఏదో ఒక కన్వర్సేషన్లో టీచర్స్ కానీ ఎవరైనా అడుగుతూ ఉంటారు, నీ రోల్ మోడల్ ఎవరు, నేను ఎవరు ఇన్స్పైర్ చేస్తున్నారు అని. మనము యంగ్స్టర్స్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనం ఒకరిని రోల్ మోడల్గా సెట్ చేసుకుంటున్నాము అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుందండి. మనము వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బట్టి మన డైలీ లైఫ్లో మన హ్యాబిట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనం రోల్ మోడల్ని మంచిగా తీసుకున్నాము అంటే మన లైఫ్ ఫ్యూచర్లో మంచిగా బిల్డ్ అవుతుంది. అదే మనము ఏదైనా కొంచెం తప్పుగా తీసుకున్నా, లోకహితంగా తీసుకున్నా, అలా ఉన్న వాళ్ళని రోల్ మోడల్గా తీసుకున్నా, మన ఫ్యూచర్ అనేది, మన భవిష్యత్ అనేది కొంచెం దారి మళ్ళుతుంది. మనము ఫెయిత్లో ఉండడము, బీ ప్యూర్, లవింగ్ పీపుల్ అండ్ హెల్పింగ్ అరౌండ్ పీపుల్ అరౌండ్ యూ ఇస్ can help you to be someone to admire. మిమ్మల్ని ఎవరైనా అడ్మైర్ చేయాలి అంటే మీ యొక్క ఫెయిత్, మీ యొక్క లవింగ్ నేచర్ టు ద పీపుల్, హెల్పింగ్ నేచర్, బీయింగ్ ప్యూర్ ఇన్ గాడ్, అట్లాంటి వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. లేదా మనల్ని ఒకరు రోల్ మోడల్గా తీసుకుంటున్నారు అంటే మనలో అవన్నీ ఉండాలి. మనకి జనరల్గా పెద్దవాళ్ళతో కన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు వచ్చి, నువ్వు చిన్నపిల్లవాడివే, నువ్వు ఈ పని చేయలేవు అన్నప్పుడు దేవుని వర్క్స్లో నువ్వు చిన్నపిల్లవాడివే, నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు అది చెప్పలేవు, నువ్వు ఎలా చేయగలవు అన్నప్పుడు యూ హ్యావ్ టు సెట్ ఎగ్జాంపుల్. నువ్వు నీ ఇంకొక ఫ్రెండ్ని కానీ లేకుంటే ఎవరికైనా కానీ యూ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనుషులకి యూ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ డూ ఇట్. As long as I have my God, as long as I have His blessings, నేను ఈ పని చేయగలను అని చెప్పేసేసి మనము వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేయాలి. అయితే నేను బైబిల్లో నుండి ఇంకొక యంగ్ మ్యాన్ని తీసుకుంటానండి, ఇర్మియా, జెరమయా. ఇర్మియా ఒక ఇజ్రాయెలైట్ ప్రీస్ట్. తను యెరూషలేములో జీవిస్తూ ఉంటాడండి. అక్కడ వర్క్ చేస్తే లైక్ ఫైనల్ డెకేడ్స్ అప్పుడు తను అక్కడ ఉన్నాడు. అయితే తను బాలుడిగా ఉన్నప్పుడు దేవుని పిలుపు వచ్చిందండి. మనము ఇర్మియా 1వ అధ్యాయం చూసినట్లయితే బాలుడిగా ఉన్నప్పుడు అతనికి దేవుని యొక్క పిలుపు వచ్చింది. ఏమని? యూ హ్యావ్ టు గో అండ్ వార్న్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ పీపుల్ని నువ్వు వార్న్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళు నా మాట గైకొనట్లేదు, దే ఆర్ నాట్ ఒబేయింగ్ మై వర్డ్స్. వాళ్ళు ఐడల్ట్రీ చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు అని చెప్పేసేసి అంటారు. అయితే బైబిల్లో ఇర్మియా 1వ అధ్యాయము 4 నుండి 9 వచనాల వరకు చూసినట్లయితే అందులో దేవుడు అంటూ ఉంటాడు, బిఫోర్ ఐ ఫార్మ్డ్ యు ఇన్ ద వూమ్ ఐ న్యూ యు, బిఫోర్ యు వర్ born I set you apart, I appointed you as a prophet to the nations. అందులో దేవుడు అంటా ఉంటాడు, నువ్వు పుట్టక ముందు నుండే నేను నీకు ఇది రాసి పెట్టి ఉన్నాను, నువ్వు చేయగలవు. ఇర్మియా 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవాల్సిందిగా కోరుచున్నాను. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి ఇర్మియా? ఐఎమ్ టూ యంగ్, ఐ కాంట్ స్పీక్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడగలను? నేను చాలా చిన్నపిల్లవాడు. ఐఎమ్ టూ యంగ్,
అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, డు నాట్ సే ఐ యామ్ టూ యంగ్, యు మస్ట్ గో టు ఎవ్రీవన్ ఐ సెండ్ యు టు అండ్ సే వాట్ ఎవర్ ఐ కమాండ్ యు. నేను నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అది నువ్వు వెళ్ళి అక్కడ అందరికీ చెప్పాలి. యూ హ్యావ్ టు వార్న్ ద పీపుల్. నువ్వు నేను ఇచ్చిన ఆజ్ఞకు గైకొని నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పాలి. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఆన్ యువర్ ఫీట్ వెన్ ద కింగ్స్ ఆర్ అఫీషియల్స్ కమ్ అగెయిన్స్ట్ యూ. అక్కడ ఉన్న అఫీషియల్స్ కానీ అక్కడ ఉన్న రాజులు కానీ నీకు అగెయిన్స్ట్ గా తిరిగితే యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఆన్ యువర్ ఫీట్. యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. దేవుడు ఇర్మియాని గాడ్స్ మెసేజ్ ఏంటి అంటే జడ్జ్మెంట్ అండ్ హోప్, వీటి గురించి చెప్పడానికి పంపిస్తున్నాడండి. జడ్జ్మెంట్ ఉంది అక్కడ, కానీ హోప్ కూడా ఉంది అని చెప్పడానికి పంపిస్తున్నాడు. అది పంపించేటప్పుడు 9వ వచనం ఎవరైనా చదవండి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఐ హ్యావ్ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. నేను నీతో ఉన్నాను, భయపడవద్దు, వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఈ కన్వర్సేషన్ జరిగేటప్పుడు ఇర్మియాకి 2 విజన్స్ కనిపిస్తాయండి. ఒకటి ఎలిమెంటరీ బ్రాంచ్. ఫస్ట్ దేవుడు ఏం చూస్తున్నావు ఇర్మియా అన్నప్పుడు యేసయ్య నాకు ఒక ఎలిమెంటరీ బ్రాంచ్ కనిపిస్తుంది అంటాడు. రెండోది ఇంకొక విజన్ ఏంటంటే, నాకు ఒక బాయిలింగ్ పాట్ కనిపిస్తుంది దేవుడా అని చెప్పేసి అంటా ఉంటాడు. ఫస్ట్ ఇది ఎలిమెంటరీ బ్రాంచ్. దాని రిప్రజెంటేషన్ ఏంటి తెలుసా మీ ఎవరికైనా? ఎలిమెంటరీ బ్రాంచ్ వాచ్ఫుల్నెస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు గో, నీ సరౌండింగ్స్ ని చూసుకొని యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు ప్రీచ్, యూ హ్యావ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. సెకండ్, బాయిలింగ్ పాట్ కి రిప్రజెంటేషన్ ఏంటి? నార్త్ నుండి వచ్చే డిజాస్టర్. ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇందులో దేవుని యొక్క మాట నెరవేర్చుట. అయితే ఇర్మియా కొంచెం సేపటి వరకు హెసిటెంట్ గా ఫీల్ అయ్యాడు, కానీ తర్వాత డిడ్ హీ బ్యాక్ ఆఫ్? లేదు. హీ వెంట్ దేర్, హీ షేర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ షేర్డ్ వాట్ వాజ్ ద మెసేజ్. అండ్ చివరాఖరికి ఏదైతే ఇర్మియా చెప్పాడో అదే జరిగి ఉంది అక్కడ. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 33 వచనాల వరకు చూసినట్లయితే మనకు కామన్ గా తెలిసిన స్టోరీ. మేరీ, మదర్ మేరీ. ఎప్పుడైతే గాబ్రియల్ వెళ్ళి మేరీని నువ్వు యేసు ప్రభువుకి జన్మనిస్తున్నావు అన్నప్పుడు, మేరీ వాజ్ అ యంగ్లింగ్, తన ఒక యవనస్తురాలు. షీ డిడ్ంట్ బ్యాక్ ఆఫ్. తన ఆలోచనలు తప్పలేదు. షీ డిడ్ంట్ బ్యాక్ ఆఫ్. షీ స్టూడ్ ఫర్మ్. షీ వాజ్ లైక్ ఓకే, ఐ కెన్ డూ దిస్. కొంచెం సేపు హెసిటెంట్ ఫీల్ అయింది, కానీ తన ఆలోచనలు ఎప్పుడు మారలేదు. తన దేవుడిలో ఫెయిత్ ఉంచుకుంది. మనకి బైబిల్లో ఇంకొక మాట చెప్పి ఉన్నారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసుకున్నట్లయితే, చిల్డ్రన్ obey your parents in the Lord, for this is right. Honor your father and mother, which is the first commandment with a promise, that it may go well with you and that you may enjoy long life on earth. నీవు నీ తల్లి తండ్రి యొక్క మాటను గైకొనండి. మనకి మన జనరల్గా మన లైఫ్లో మన పేరెంట్స్ మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటారండి, అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ఎవరి మంచి కోరి? మన మంచి కోరి. We have to listen to them so that we could enjoy our life, our long life on this earth. Secondly,
God? Am I enough to preach His word? Am I enough to share the word of God? Do I matter to God? అని చెప్పేసి ఆలోచించుకుంటా ఉంటాం. అయితే there are beautiful words written in the Bible to identify ourselves. అందులో మొదటిగా మనం బైబిల్లో చూస్తే కీర్తనలో 139వ దావీదు కీర్తన 14వ వచనం చూస్తే I am fearfully and wonderfully made. నేను దేవుని ద్వారా వండర్ఫుల్గా చేయబడ్డాను. ఇంకొకటి ఆదికాండము 1వ అధ్యాయము 26 నుండి 27 వచనాలు చూసినట్లయితే చదవండి ఎవరైనా. So God created mankind in His own image. In the image of God, He created them. Male and female, He created them. మనమందరం ఎలా చేయబడాలండి? ఆయన ద్వారా, ఆయన ఇమేజ్ లాగా మనల్ని ఆయన చేశారు. మనల్ని we are created a little less than angels, but we are crowned with glory. మనల్ని ఆ దేవదూతల కన్నా కొంచెం తక్కువగానే చేశారు, కానీ మనకి గ్లోరీ అన్న కిరీటాన్ని దేవుడు మనకి ధరించాడు. అయితే మనము అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం కదండి, డు ఐ మ్యాటర్ టు గాడ్? యామ్ ఐ ఎనఫ్ టు షేర్ హిస్ వర్డ్స్ అని అనుకున్నప్పుడు దేవుడు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడండి, బట్ యు ఆర్ చూసెన్ జనరేషన్, a royal priesthood, a holy nation, God's special possession. ఇది మనకి ఏం చెప్తుందంటే, you are not rejected, you are not forgotten by God, you are not defined by the society or social media, your looks, approvals or your grades. Nothing matters. The thing which matters is you. You matter to God. You are sufficient to share His words. మనం ఏదైతే నమ్ముతామో అదే మనం ఆలోచిస్తూ ఉంటాము. మన ఐడెంటిటీ ఒకవేళ గ్రేడ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, లేకుంటే అప్రూవల్స్ ద్వారా కనుక మనం ఐడెంటిఫికేషన్ కనుక ఉంటే మన థాట్స్ అనేవి నెగిటివ్గా వెళ్తూ ఉంటాయండి. అదే మన ఐడెంటిటీ అనేది దేవునిలో దృఢంగా నాటబడి ఉంటుందో అప్పుడు మన థాట్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయండి, పర్పస్ఫుల్గా ఉంటాయి. మనల్ని దేవుడు చేశాడు అంటే మన లైఫ్కి ఒక పర్పస్ ఉంది. అదే మనము మన ఐడెంటిఫికేషన్ని దేవుడిలో నాటబడితే ఆ పర్పస్ ఏంటో మనకి తెలుస్తూ ఉంటుందండి. దేవుడు అంటారు, యు ఆర్ నాట్ యువర్ మిస్టేక్స్. మీరు మీ మిస్టేక్స్ కాదు. యు మ్యాటర్ టు గాడ్. యు ఆర్ సఫిషియంట్ టు షేర్ హిస్ వర్డ్స్. మనము తప్పిపోయిన కుమారుడు గురించి వినే ఉంటాం, అందరికీ తెలిసింది ఇది. తప్పిపోయిన కుమారుడు ఏంటి అంటే, ఒక తండ్రి, హీస్ అ వెల్తీ మ్యాన్, హీ హ్యాస్ 2 kids. అయితే చిన్న కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేసాను అని చెప్పి హీ బ్రేక్ హిస్ టైస్ విత్ హిస్ ఫాదర్. దూరంగా హీ గోస్ టు అ ఫార్ కంట్రీ, వెళ్ళి మొత్తం తన తెచ్చుకున్న ఆస్తి మొత్తాన్ని తను వేస్ట్ చేసేసి చివరాఖరికి సఫర్ అవుతున్న టైంలో సరే అని చెప్పి తన మిస్టేక్ని రియలైజ్ అయ్యి తను దేవుడి దగ్గరికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడండి. ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ చిన్న చూపు చూసి వదిలేశాడా అండి? కానీ వాళ్ళ ఫాదర్ దూరంగా ఉన్నప్పటి నుండి తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి ఎప్పుడైతే ఈ కుమారుడు క్షమాపణ చెప్తున్నాడో, ఈ క్షమాపణ పూర్తి చేయకముందనే తనని క్లీన్ చేసి, కుమారుడిని క్లీన్ చేసి తనకి చెప్పులు తొడిగి హీ ఫీడ్స్ హిమ్. ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే ఎవరైనా చదివి వినిపించండి.
For this son of mine was dead and is alive again. He was lost and is found. నా యొక్క ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మళ్ళా దొరికెను అని చెప్పేసి అంటాడు. The son was still enough to be loved even after the failure. ఈ ఫెయిల్యూర్ తర్వాత అయినా కానీ ఆ తండ్రి వదిలేశాడా అండి కుమారుణ్ణి? వెళ్ళిపోయావు కదా, యు బ్రోక్ యువర్ టైస్, ఎందుకు వెనక్కి వచ్చావు అని చెప్పేసి అడిగాడా అండి? లేదు. హీ రీస్టోర్డ్ హిస్ ఐడెంటిటీ బిఫోర్ బిహేవియర్. మనము కూడా లోకహితంగా వెళ్ళినప్పుడు దేవుడి మన మిస్టేక్స్ రియలైజ్ అయ్యి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తాడండి. లూకాసు వార్త 15:22 చూస్తే Bring the best robe, put a ring on his finger and a sandals on his feet. ఇక్కడ 3 తొడిగారండి. ఒకటి రోబ్, ఇంకొకటి రింగ్ అండ్ ఇంకొకటి శాండిల్స్. రోబ్ అంటే ఏంటి అంటే రోబ్ రిప్రజెంట్స్ ఆనర్. రోబ్ అనేది ఆనర్ని రిప్రజెంట్ చేస్తుంది. రింగ్ అంటే ఏంటి అంటే సన్షిప్ ఆర్ అథారిటీ, ఇతను నా కొడుకు అని చెప్పేసేసి. థర్డ్ది శాండిల్స్. శాండిల్స్ అంటే ఏంటి? యు ఆర్ నాట్ అ సర్వెంట్, నువ్వు సర్వెంట్వి కాదు, నా కొడుకు అని చెప్పేసేసి అంటాడండి. అయితే దేవుడు మనల్ని మన ఐడెంటిటీని బిహేవియర్కి ముందు రీస్టోర్ చేస్తాడు. హీ రీస్టోర్స్ ఐడెంటిటీ బిఫోర్ బిహేవియర్. ఇప్పుడు చాయిసెస్కి వెళ్దామండి. చాయిసెస్ మన డైలీ లైఫ్లో చేయాల్సిన ఒక థింగ్, ఇది కామన్. విల్ చూస్ బిట్వీన్ 2 things or విల్ చూస్. అయితే థాట్స్ ప్లస్ ఐడెంటిటీ ఆల్వేస్ లీడ్స్ టు చాయిసెస్. మనం ఆలోచించేది మరియు మన ఐడెంటిటీ ఎప్పుడు మనకి చాయిసెస్, ఆల్వేస్ లీడ్స్ టు చాయిసెస్. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే నమ్ముతామో అలా మనము జీవిస్తామండి. అయితే మనం చేసే డైలీ చాయిసెస్ ఏంటి? ఫ్రెండ్షిప్, ఇంటిగ్రిటీ, హ్యాబిట్స్, టైం అండ్ ప్రేయర్. మనం చేసే చిన్న చిన్న చాయిసెసే మన ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాయి. ఇప్పుడు చేసే చిన్న చిన్న చాయిసెసే మన భవిష్యత్తుని బిల్డ్ చేస్తాయి అన్నమాట. మనము బైబిల్లో ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఆదికాండం 3వ అధ్యాయంలో రాసి ఉంటుందండి. మనందరికీ తెలిసింది ఆదాము హవ్వ, ఆడమ్ అండ్ ఈవ్. ఎప్పుడైతే సెర్పెంట్ వచ్చి నువ్వు ఈ ఫర్బిడెన్ ఫ్రూట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు తింటే దేవునికి ఈక్వల్గా అవుతామని చెప్పడం వల్ల హవ్వ అది నమ్మి తినింది. తన దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయండి. ఒకటి ఒబీడియన్స్, ఇంకొకటి డిజైర్. దేవుడిని గైకొనుట, ఇంకొకటి ఆశ. ఈ రెండింటి మధ్యలో తను ఏం చూస్ చేసుకుందండి హవ్వ? డిజైర్. షీ చోస్ హర్ డిజైర్. తనకి తెలుసు దేవుడు ఇది తినొద్దని చెప్పారు, ఇట్ ఈస్ అ ఫర్బిడెన్ ఫ్రూట్, మనం తినకూడదు అని చెప్పేసేసి అంటాడు. ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ ఏంటండి? ఎవరికన్నా తెలుసా? మంచి చెడుల తెలివినిచ్చి పండు. ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ని దేవుడి మాట ఒబే చేయకుండా హవ్వ తింటుంది. ఒకవేళ తన దేవుడి మాట గైకొంటే ఇప్పుడుకి వేరేలా ఉండొచ్చు, కానీ షీ చోస్ టు ఈట్ దట్ ఫ్రూట్. తన ఆశ ఆపుకోలేకపోయింది, దేవుని మాట గైకొనలేకపోయింది. ఇక్కడ తప్పిపోయే కుమారుడి దగ్గర కూడా 2 చాయిసెస్ ఉన్నాయండి. ఒకటి చాయిస్ టు లీవ్, ఇంకొకటి చాయిస్ టు రిటర్న్. నేను ఎందుకులే ఇంకా తండ్రి దగ్గరికి నన్ను తీసుకోడేమో అని చెప్పేసేసి వెనుతిరిగి వెళ్ళొచ్చండి.
ఆ చాయిస్ ఒకటి ఉంది. బట్ హీ చోస్ టు రిటర్న్. నేను నా తండ్రి వద్దకు వెళ్ళను అని చెప్పేసేసి తన తండ్రి దగ్గరికి వెళ్తాడండి. మన డైలీ లైఫ్లో కూడా చాలా చాయిసెస్ చేస్తూ ఉంటాం కదా. అయితే మన రియల్ లైఫ్లో ఒక స్టూడెంట్గా, యంగ్స్టర్స్ని మనం ఒక స్టూడెంట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టూడెంట్ కొత్తగా కాలేజ్కి వెళ్ళడము, లేకపోతే కొత్త స్కూల్కి వెళ్ళినప్పుడు మనము కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటాం, రైట్? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతూ ఉంటుందండి. అయితే మనము ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు కొన్ని హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటాం. ఇంటి దగ్గర అబద్ధాలు చెప్పడం, అన్హెల్దీ రిలేషన్స్, అడిక్షన్స్. ముఖ్యంగా ఈ కాలం యంగ్స్టర్స్ మనము ఈ ఏజ్లో దేవునికి దూరంగా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడు. ఇక్కడ మనకి చాయిస్ ఉందండి. వీ హ్యావ్ అ చాయిస్. మనము మన ఫ్రెండ్స్కి నో చెప్పే చాయిస్ ఉంది. ఇట్ ఈస్ నాట్ అ ఫోర్స్. నీ ఫ్రెండ్ వచ్చి అడిగారు అంటే దే డిడ్ ఫోర్స్, దే గేవ్ యు అ చాయిస్. మీకు ఎస్ ఆర్ నో అన్న చాయిస్ ఉంది. బట్ మీరు నో అని చెప్పే చాయిస్ ఉన్నప్పుడు మనము అది చేస్తే దేవుల్లో దృఢంగా ఉంటామండి. మన ప్రేయర్, మనం దూరాల్లో చదువుకుంటూ ఉంటామండి. దేవుణ్ణి మర్చిపోకుండా ఆయనకి రోజు మనము ప్రేయర్ చేసుకుంటూ ఉండాలండి. మనం ప్రతిరోజు చేసే చాయిసెస్ ఇలా దేవునికి దూరంగా ఉన్నప్పుడు కొన్ని దేవునికి దూరంగా తీసుకువెళ్తాయి, కొన్ని దేవునికి దగ్గరగా తీసుకొస్తాయి. కానీ ఒకవేళ మనము దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు మన మిస్టేక్ రియలైజ్ అయ్యి, ప్రభువా నేను ఇది తప్పు చేశాను, ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్ టు యూ అన్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడండి. ఈ దేవుడు ఏమంటారంటే, యు ఆర్ స్టిల్ మై సన్, యు ఆర్ స్టిల్ మై డాటర్ అని చెప్పేసి అంటాడు. 4వది ఫెయిత్ అండ్ కరేజ్. నాకు ఫెయిత్ అండ్ కరేజ్ అన్నప్పుడు నాకు బైబిల్లో ఒక క్యారెక్టర్ చాలా ఇష్టం అండి. ఎస్తేర్ రాణిగా అయినప్పుడు షీ వాజ్ అ యంగ్లింగ్. తను కూడా ఒక యవనస్తురాలు. అయితే ఎప్పుడైతే కింగ్స్ అడ్వైజర్ యూదులందరినీ చంపేద్దామనేసి అనుకుంటాడో అప్పుడు మొర్దెకై వెళ్ళి ఎస్తేర్తో అంటాడు, ఎస్తేర్ నువ్వు వెళ్ళి కింగ్ని కలిసి చంపివేయద్దు అని చెప్పమని చెప్తారు. అయితే ఆ కాలంలో ఎస్తేర్ 4వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, as meeting king without an invitation was a crime punishable by death at that time. ఆ కాలంలో కింగ్ని ముందుగా చెప్పి వెళ్ళకపోతే అక్కడ పనిష్మెంట్ ఏముందండి? డెత్. ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ డెత్. అయినా మొర్దెకై సపోర్ట్ ఉన్నా కూడా ఎస్తేర్ నేనే వెళ్ళి రాజుని కలవాలి అని చెప్పేసి అంటదండి. ఎస్తేర్ 4వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, then Esther says, so will I go in unto the king, which is not according to the law, and if I perish, I perish. నేను నశించదను, కానీ నేను వెళ్ళి నా ప్రజలను కాపాడుకుంటాను అని చెప్పేసి వెళ్తుంది. తను తన ఫెయిత్ని దేవునిలో ఉంచుతుందండి. ఉంచి మొర్దెకైని అడుగుతుంది, మన ప్రజలందరినీ గ్యాదర్ చేసి నా కొరకు ప్రేయర్ చేసి ఉపవాసం ఉండమని చెప్తుందండి. అందులో తను చూపించిన కరేజ్, తను చూపించిన ఫెయిత్ మనము దేవునిలో దృఢంగా అవుతామండి, దేవునికి దగ్గరగా అవుతాము. లాస్ట్ది హోప్ అంటే ఏంటి? హోప్ ఈస్ బిలీవింగ్ దట్ గాడ్ ఈస్ స్టిల్ వర్కింగ్. దేవుడు ఇంకా చేస్తూ ఉన్నాడు, నా కొరకు కార్యములు చేస్తూ ఉన్నాడు అని అనుకోవడం. అయితే మనము యోబు ఒక లైఫ్ తీసుకుంటే, యోబు
he lost everything. He lost his children, he lost his wealth, he lost his people who supports him. తన చుట్టుప్రక్కల ఉన్న జనాల్ని ఎవరైతే తనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కోల్పోయాడు, వాళ్ళ పిల్లల్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు. అయినా సరే యోబు ఎప్పుడు గివప్ ఇవ్వలేదండి. తను దేవునిలో తన హోప్ని ఉంచాడు. యోబు 11వ అధ్యాయం 15వ వచనం చదివి వినిపించండి. చాలండి. Though he slays me, yet I will hope in him. ఆయన నన్ను చంపినను I will still have my hope in Lord. ఎందుకంటే ఇప్పుడు దేవునిలో ఆ హోప్ని ఉంచుకున్నప్పుడు దేవుడు యోబుకి ఏమి ఇచ్చాడండి? He gave everything in doubles. యోబు 42వ అధ్యాయం 10వ వచనం చదివి వినిపించండి. చాలండి. The Lord restored his fortunes and gave him twice as much as he had before. దేవుడు ఏం చేశాడండి? తనకి ఉన్నదానికి 30 100 he gave him, right? తను హోప్ ని ఉండడం వల్లే కదండి, దేవునిలో తను పెట్టిన హోప్ వల్ల తనకి ఇవన్నీ వచ్చినాయి. హోప్ ఈజ్ నాట్ ప్రిటెండింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంతా ఓకే అనుకున్నప్పుడు హోప్ ఉండడం కాదు. ఎప్పుడైతే మన దగ్గర ఏమీ లేదో, ఏదైనా ఫెయిల్యూర్ అయిన తర్వాత కానీ, ఏదైనా డిసప్పాయింట్మెంట్ అయిన తర్వాత కానీ మనము దేవుడిలో ఇంకా హోప్ ఉంచుకున్నా ఉంటే దేవుడు మనకి 30 60 100 మనకి ఇస్తాడండి. హోప్ అనేది మనకి ఇవ్వకుండా ఉండడానికి చూస్తుంది, రైట్? మనం గివప్ ఇచ్చేస్తే దేవుడు కూడా మనకి చిన్న ముట్టిగా వేసి గుర్తు చేస్తారండి. కానీ హోప్ కీప్స్ us from giving up and hope says my story isn't over yet. నా స్టోరీ ఇంకా అవ్వలేదు. my story isn't over yet. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.